శాసనసభ వేదికగా చట్టబద్ధత దౌర్జన్యాలు, అక్రమాలు, ఆక్రమణలకి శాసనసభ వేదికగా చేసుకుని ఒక వైట్ కాలర్ థెఫ్ట్ కి, కుంభకోణానికి భారీ ఎత్తున స్కెచ్ చేశారు. కొంతవరకు అయితే అది కూడా చేయడం కూడా జరిగింది. ఆయన చెప్పడం చిక్కటి చిరునవ్వుతో ఏం చెప్పాడంటే, మా అక్కల అమ్మల చెల్లెలకి యొక్క అకౌంట్ లో ఖాతాలు వేసేస్తున్నాయి, డబ్బుల్లో వేసేస్తున్నాయి, బడబడ బట్టల్లోకి ఏళ్ళు కొట్టేస్తున్నాయి అని చెప్పడం చెప్పి, వా పేద బడుగు బలిగిన దళిత గిరిజన వర్గాలు ఏ భూమి మీద అయితే ఉంచున్నారో ఆ భూమినే లాగేసే ప్రయత్నం, ఆ భూమిని లాగేసి ఆ భూమిలో వాళ్ళు కప్పెట్టేసే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దారుణమైన చట్టం అంటే, దానికి తోడు ఈ అసైన్ భూములు సవరణ చట్టం 25 సెప్టెంబర్ 2023 చేశారు ఈ చట్టం. దీనికి కొనసాగింపుగా పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు, రాళ్ల మీద ఆయన దిష్టి బొమ్మలు. ఎంత అంటే ఒక ప్యాకేజ్ అండి, ఒక నేరపూరితమైనటువంటి ఒక దురుద్దేశపూరితమైన ప్యాకేజ్. దీని ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క స్థిరాస్తులను లాగేసుకునే ప్రయత్నం. ఇప్పుడు అసైన్డ్ భూమి అంటే అందరికీ తెలుసు, పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకి ఎవరికైతే భూమి లేదో ఆ యొక్క కుటుంబ పోషణ కోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు వారికి బతకడం కోసం ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇస్తున్నారు. అయితే పెద్దలు ఏం ఆలోచించారంటే, ఓకే వాళ్ళు బక్కచిక్కిన వాళ్ళని బడాబాబులు వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆ చదువుకోనటువంటి నిరక్షరాస్తుల దగ్గర ఏదో రకం నయానభాయన భూములు లాగేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు భూమి లేకుండా నిరుపేదలు అయిపోతారు. ఆ పరిస్థితి రాకూడదని 29 ఏప్రిల్ 1977లోనే అప్పుడు చట్టం చేశారు. ఈ అసైన్ భూములు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 చేసి ఈ భూమిని ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు, పెట్టారు. ట్రాన్సాక్షన్స్ చేస్తే నేరం, శిక్ష అని కఠినమైన చట్టాలు పెట్టి 46 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం మారినా ఎవ్వరు దాన్ని ముట్టుకోలేదు. ఎందుకంటే అన్ని ప్రజా ప్రభుత్వాలు కాబట్టి. ఈ మహానుభావులు ఏం చేశారంటే, వీళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ యొక్క నేరగాళ్ళందరినీ లేపి ఆ యొక్క అసైన్ భూములు ఉన్న వ్యక్తులకి ఏదో రకంగా నయానో భయానో వాళ్ళతో అగ్రిమెంట్లని చేయించేసుకొని తగుదమ్మా అని చెప్పి 25 సెప్టెంబర్ 2023 శాసనసభలో చట్టం చేశారు. ఏంటి? అసైన్ భూమి సవరణ చట్టం. దీనిలో ఏంటి? అసైన్ భూములు ఇచ్చిన 20 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు దాటాక ఆ భూమి యొక్క పూర్తి హక్కు ఆ అసైన్ భూమి దారికే పూర్తి హక్కు అని అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, పూర్తి సర్వ హక్కులు ఇచ్చేస్తున్నాం ఏదైనా. అలాగే హౌస్ సైట్లు కూడా, హౌస్ సైట్లు 10 ఏళ్ళే అయితే ఏదైనా చేసుకోవచ్చు. దీనికి చెప్పిన కలరింగ్ ఏంటి? వాళ్ళందరినీ భూములు ఉన్నటువంటి ఆసాములు చేసాం, ఒక్కొక్కరిని ₹1 ఉన్నటువంటి విలువైనటువంటి పేదల్ని ధనవంతులు చేసాము, నేనే పెద్ద లక్షాధికారులను చేసాం, తర్వాత కోటీశ్వర్లు అయిపోతారు. ఆ కోటీశ్వరులు చేసావు, నేనే అతి పేదవాడిని, 1000 కోట్లు అతి పేదవాడిని, ఇది పేదలకి పెట్టందాలు పోటీ అని కలరింగ్ ఇచ్చారు. అయితే ఏం జరిగింది? ఆ చట్టం తర్వాత 6 నెలల మాసాల్లోనే, ఇందాక డేట్ చెప్పారు సెప్టెంబర్ 2023, మార్చికి వచ్చేసరికి చంద్రిక్ గారు వేల ఎకరాలు టపా మారిపోయినాయి. ఎలా మారిపోతుందంటే, వేల ఎకరాలు 6 మాసాలు 1000 ఎకరాలు అంటే మొదటి నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు కాబట్టి, అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి, మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, నీ భూమి రాసి ఇప్పుడు నాకు అని చెప్పి బిరామీల పేరు మొత్తం రాయం చేస్తున్నారు. ఈ బ్యాచ్ ఎంత, దండుపలాయం బ్యాచ్ ఎంత. అదే నేను మంత్రి గారు చెప్పారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, 9,95,000 అసైన్ భూములు, 93,000 అసైన్ భూములు ఉంటే మేము ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఇప్పటికీ 7,835 ఎకరాలని చట్ట విరుద్ధంగా రాయం చేసుకున్నారు. ఉదాహరణకి 8,000 అంటే చూడండి, ఎకరం ₹1,00,00,000 వేసుకుని 8,000 కోట్లు అంటే అది అర్బన్ భూములు ఉన్నాయి, గ్రామ భూములు యావరేజ్ గా తీసుకుంటే 8,000 కోట్లు. ఇలా మళ్ళీ హౌస్ సైట్స్, అలాగే 22A ఏంటి నిషేధిత బ్లాక్ లో పెట్టి దాని మీద ట్రాన్సాక్షన్ చేయకూడదు. 22A అంటే దానిలో ₹1,90,00,000 భూములు ఏప్రిల్ 2019 అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ₹1,84,00,000 అవుతుంది. అంటే 6 లక్షల ఎకరాలు ఈ 22A జాబితాను తీసేసి వాళ్ళు మొత్తం పనిచేసుకున్నారు, ఏం చేశారు. ఇది పెద్ద కుంభకోణం కాదా అండి? సత్యమూర్తి గారు అన్నారు చీఫ్ సెక్రటరీ లెవెల్లో జరిగింది అని. ఆ రోజు అప్పట్లో ఎలక్షన్స్ కి ముందు ఇది చాలా పెద్ద వ్యవహారం. అప్పట్లో చీఫ్ సెక్రటరీ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. అవునండి, ఇది చాలా, ఎందుకంటే చిన్న చితక ఆఫీసర్లతో అవదండి. ఇప్పుడు నిన్న మదనపల్లి ఫైల్స్ మీద ప్రాథమిక విచారణ నివేదిక వచ్చింది. అంటే పక్కా పథకం ప్రకారం ఇప్పుడు మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ కూడా నిప్పు పెట్టారు అన్నది చాలా సీరియస్ ఇష్యూ. ఇది దాని భాగమేనండి. ఈ 2 ఒకే రోజు వచ్చాయి, యాదృచ్ఛికంగా వచ్చి 2 ఒకే రోజు వచ్చాయి. మదనపల్లి ఫైల్స్ లో ప్రాథమిక సిసోడిగా తేల్చింది ఏంటి? 80,000 ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయి. ఏది? ఆ మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో 80,000
ఎకరాలు ఉంటే దానిలో 75,000 ఎకరాలని ఫ్రీ పూల్ లో పెట్టేశారు, ఫ్రీ జోన్ లో పెట్టేశారు. అంటే పూర్తి హక్కులు పేదలకు ఇచ్చేశారు. దీనిలో 8,000 ఎకరాలు చేతులు మారిపోయింది. అది తెలియకుండా ఉంటాకే మొత్తం కాల్చిపెట్టేశారు. ఉమ్, ఆ 8,000 ఎకరాలు వాళ్ళ ఉద్దేశం కాలిస్తే అయిపోయింది అనుకుంటారు. పాపం ఏం పోదండి, ఉంటది. వాళ్ళు ఉంటే చూడు ఎంత లార్జ్ స్కేల్ చూడండి. నేను చెప్తున్న ఒక్క ఆర్డీఓ పరిధిలో ఆ. 80,000 ఎకరాలు ఎస్ఎన్ భూములు ఉంటే దానిలో 75,000 మారిపోయింది ఒక్కసారిగా. ఏది ట్రిపుల్ లో పూర్తి హక్కు ఇచ్చేశారు. దానిలో ఇంకెన్ని వేల భారీ ఎత్తున డబ్బులు కూడా చేతులు మారాయి. ఎగ్జాంపుల్ అదేనండి. అది- వీళ్ళకు ఉన్నటువంటి ఇసుక భూమి, ఇసుక కుంభకోణం భూములు, మద్యం కుంభకోణం డబ్బులు, ఇసుక డబ్బులు ఎన్ని పెట్టి బ్యాక్ సైడ్ లో ఈ డబ్బులన్నీ తిప్పేసి ఈ భూములన్నీ కారుజోగుగా పేద బడుగు బలిగిన వర్గాల నుంచి లాగేసుకుని ఆ పేదలందరినీ, ఉదాహరణకి నేను మంత్రిగా చెప్పింది 28,000 ఎకరాలు ప్రాథమికంగా తెలియదు అంటున్నారు. 8,000 ఎకరాలు అంటే 8,000 కుటుంబాలండి. 8,000 కుటుంబాలు 5 దేశాలు 40,000 మంది, 50,000 మంది అండి. ఇది ప్రాథమికంగా జస్ట్ ఇది కాక ఇంకా చాలా ఉన్నాయి. ఏది ల్యాండ్ పూలింగ్ అని విశాఖపట్నం చేసింది, బండా సత్యమూర్తి గారు చెప్పింది. ఎన్ని తీస్తే ఎన్ని లక్షల కోట్లన్నీ ఒక ఆయన మళ్ళీ కొండ మురళి గారు కూడా చెప్తున్నారు 22A అదొకటి. ఇట్లా ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి బిగించేస్తే నెల్లూరు, రాయలసీమ వరకు ప్రతి జిల్లాలో ఇది మీరు చెప్పిన అంశం జరిగింది. చాలా నిన్న ఆర్డీఓ అక్కడ విజయనగరంలో జాయింట్ కలెక్టర్ చేసిన జీసీ కిషోర్ కుమార్ గారు, ఆయన హయాంలో 100 ఎకరాలు ఇలాగే తీసేశారని చెప్పి నిన్న విచారణ కూడా ఆదేశించారు. ఉమ్, జాయింట్ కలెక్టర్ ఆయన విచారణ ఆదేశించారు. ఇది చిన్న స్థాయిలో అయ్యేది కాదండి, ఎన్ని పెద్ద స్థాయిలోనే అయ్యింది. పెద్ద కింద అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఒక వ్యవస్థీకృత, నేను జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థని ఎంత కుళ్ళుపొడి చేశారంటే